వరి ధాన్యం కొనుగోళ్లు జరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గన్నీ సంచులు లేవు, హమాలీ లేరు, తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించేందుకు లారీలు లేవు. పైగా రవాణా ఖర్చులు రైతులే భరించాలంటున్నారు అధికారులు. ధాన్యం కొనుగోళ్లలో భారీగా కోతలు విధిస్తున్నారు. రైతుల్ని నిండా ముంచుతున్నారు మిల్లర్లు. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు పడుతున్న కష్టాలపై స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు లేవు. కొనుగోలు చేస్తే దోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జరగక రైతులు పడుతున్న ఈ ఇబ్బందులపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. నిర్మల్ జిల్లాలో రైతులు ఎక్కువగా వరి పంట సాగు చేస్తూ ఉంటారు. శ్రీరామ్ సాగర్, కడెం, సారంగపూర్, మామడ, దిలావర్పూర్, సోన్కుంటాల, లక్ష్మణ చాంద, లోకేశ్వరం, నర్సాపూర్, బాసర మండలాల్లో వరి ధాన్యం పంట చేతికి వచ్చింది. ఈసారి గతంలో ఎన్నడూ లేని దిగుబడులు సాధించారు. కొనుగోళ్ల కోసం ధాన్యాన్ని కేంద్రాలకు తరలించారు. ఏ ఊరిలో చూసినా రహదారులపై ఇండ్ల ముందు ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయి. కొనుగోళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతోంది. వర్షం వస్తే ధాన్యంపై కప్పడానికి టార్పలిన్ కవర్లు కూడా అందుబాటులో ఉండటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నానిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఏమవుతుందో ఏం తెలియని రోజులున్నాయి. ఇప్పటికీ మేము 15 రోజులైంది వరి ధాన్యం ఇక్కడ తీసుకొచ్చి పోసి. ఆ 15 రోజుల తర్వాత కొన్ని సంచులు ఇచ్చిండ్రు, కొన్ని సంచులు ఇవ్వలేదు. ఆ సంచులు ఇచ్చిన వీటిని జోగినట్టు లారీలు కూడా రావడం లేదు. డిఎం గారు నిన్న ఈ పర్యవేక్షణకు వచ్చిండు. పర్యవేక్షణకు వస్తే సార్ లారీలు వస్తలేవు, అది వస్తలేదు, ఇది వస్తలేదు అని చెప్పి మేమేదో మా ఆవేదన మేము చెప్పుకుంటుంటే, ఏమైతే అది ఒక 2 రూపాయలు ఇవ్వండి లారీలకు, జల్దీ తొందరగా ఖాళీ చేయి అని చెప్పారు. ఇది ఏం విధానం? ఇది నిర్లక్ష్యం. మేము అడిగితే కూడా ఆన్సర్ ఇస్తలేడు కదా, అధికారులు ఎవరు ఆన్సర్ ఇవ్వడం లేదు. నిన్న డిఎం గారు వచ్చిండ్రు, సంచులు ఉన్నాయి కదా సార్ ఇవ్వండి అంటే, మేము సంచులు ఇవ్వము, ఈ లారీలు వచ్చినాక ఈ అన్లోడ్ చేసినాకనే సంచులు ఇస్తామని చెప్పిండ్రు డిఎం గారు. మళ్ళీ డిఎం గారిని రిక్వెస్ట్ చేస్తే ఏమన్నా అంటే, అమ్మ ఇచ్చేయమ్మంటే ఈమె ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా టైం కొద్దీ చెప్తున్నారు. గన్ని బ్యాగులు వేసినాకనే ఇస్తామని అంటున్నారు. గన్ని బ్యాగులు ఇచ్చేసి మా ధాన్యాన్ని గోదాంలలో నిల్వ పెట్టుకున్నామని పర్వాలేదని చెప్తున్నాం. కొనుగోలులో తీవ్రమైన జాప్యం ఒకవైపు, మరోవైపు కొనుగోలు చేసిన ధాన్యంపై కోతలు కోస్తున్నారని మిల్లర్ల తీరుపై రైతులు మండిపడుతున్నారు. క్వింటాకు 4 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నారన్నారు. ఈ దోపిడీ దందాతో తీవ్రంగా నష్టం కలుగుతోందన్నారు. గన్ని సంచుల కొరత, హమాలీ లేక, తూకం వేసిన బస్తాలు తరలించడానికి లారీలు లేకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మడానికి సిద్ధమవుతున్నారు. గిట్టుబాటు ధర కానప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యం అమ్ముతున్నామంటున్నారు రైతులు. అవస్థలే నీ సంచులు దొరకకనే సంచులు ఇస్తలేరు. వచ్చిన 5 నెలలకి ఇస్తున్నారు. ఏవో 3-4 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు కటింగ్ అంటున్నారు. ఇక అనుడు ఏమున్నది కానీ మరి 5 నెలలది మరి దించిన గింత అని చెప్పేవాళ్ళు చెప్తలేరు. అంటే 1850 అట 2 కిలోల కటింగు, మళ్ళీ 102 రూపాయలు కటింగు. పొద్దుగాల వేసి వచ్చి తీసుడు ఉన్నది. పొద్దుగాల షాయి దాకా వచ్చినాము 7 గంటలకు. ఇవరకు ఇంటికి పోలేము. తాటిపత్ర తీసినాం, వేసినాం, నేర్పినాము. ఇప్పుడు ఇంటికి పోతామంటున్నాం. సంచులు ఇస్తాను లేరు. అయినా పెద్దోళ్ళకు లీరలు చేసిన వాళ్ళకే లారీలు పోయినాయి. మళ్ళీ లారీలకు సుఖ తీసుకున్నారు, రింపుకుంటున్నారు. తెల్లందాకా తీసుకొని మాకు ఇస్తాను లేరు. మేము ఈయన నిర్వాడు ఉన్నది ఇచ్చేటోళ్ళు సుఖ సంచులు. సర్కారు స్పందించి కొనుగోలు సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.